హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరీష్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఏంటంటే మన బీటార్ అనేది చనిపోయింది. ఇది సాడ్ న్యూస్. వచ్చేసి అయితే మనం బీటార్ ఎక్వేరియం అనేది అయితే ఈరోజు క్లీన్ చేయబోతున్నాం. ప్లస్ బీటార్ అనేది అయితే ఇంకే నా మాటలతో చెప్పలేను. అసలు చూసుకోకపోవడం వల్ల ఏమో కానీ మేమైతే 3-4 డేస్ ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళి రాగానే లైట్ ఫుడ్ వేసాను. ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి అయితే చనిపోయింది. నేను అనుకున్నాను అది బతికే ఉంది, బతికే ఉంది. నేను ఇంకా ఇక్కడ ఇంకో క్యాట్ వస్తే దానికి ఫుడ్ పెట్టేటోని, మన ఇంకా మిగతా ఫిషెస్ అన్నిట్లోకి పెట్టేటోని. దానికి రోజు వేస్తున్నా, చూడలే దాన్ని. ఒక డే ఫుడ్ వేసి ఎలా తింటుంది అని చూద్దాం అనుకున్నా. ఆ రోజు అనేసి అయితే బ్లడ్ శాంపుల్స్ వేసాను. బ్లడ్ శాంపుల్స్ వినిపించినప్పుడు రెస్పాన్స్ లేదు, అసలు చూస్తే చనిపోయింది. ఇప్పుడు అనేసి అయితే ఇంకా నా మాటలతో చెప్పలేను. చేసేసి అయితే ఎక్వేరియం కడిగేసి ఇంకా పైన పెట్టేద్దాం. ఆల్రెడీ ఒక ఎక్వేరియం పెట్టేసాను పైన, మీకు చూపిస్తాను. ఇదిగోండి, అక్కడ ఒక ఎక్వేరియం ఉందా, సైడ్కి గ్రీన్ ఎక్వేరియం అదొకట. మళ్ళీ పక్కన ఒక బాక్స్ ఉంది కదా, ఎక్వేరియం బాక్స్ చూడండి. ఆ బాక్స్ వచ్చేసి అయితే అందులో మన ప్లాటీ ఫిషెస్ ఉంటాయి కదా, ప్లాటీ అంటున్నా, మాలీ బేబీస్ ఉండే కదా, చనిపోయాయి. అందుకు అక్కడ పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒకసారి చూపిస్తాను, ప్లీజ్ చూడండి. ఒకసారి చూడండి, ఇది అనేది చనిపోయింది. అసలు సాడ్ న్యూస్ ఇది వచ్చేసి అయితే. అదిగోండి పాపం, అసలు ఇది వాటర్ ఎలా ఉన్నాయి చూడండి. అసలు నేను చూడలేదు అసలు ఈ వాటర్ ఇలా అయినాయి. ఇదిగోండి, నేను చెప్పాను కదా ఫుడ్ అట్లా వేస్తానని. ఇదిగోండి కిందికి వెళ్ళిపోయింది మొత్తం ఫుడ్ అంతా. ఇదంతా ఫుడ్డే. ఇప్పుడు దీని అనేది అయితే బయటికి తీద్దాం. హ్యాండ్ తోటి అనేది అయితే తీస్తున్నాను. ఇంకా హ్యాండ్ తోటి దారుణంగా చనిపోయింది ఇది, చూడండి. బా ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మనం కప్ పెట్టేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, దీని అనేది అయితే బ్లడ్ వస్తుంది దీని నుంచి లైట్గా. చూడండి, ఇదంతా లైట్గా బ్లడ్. ఇప్పుడు పాతి పెట్టడానికి అనేది అయితే వెళ్తున్నాను. ఈ చెట్టు ఉంది కదా, ఇందులో పాతి పెడుతున్నాను. ఈ చెట్టు ఉంది కదా, ఇగో ఇక్కడ పాతి పెడుతున్నాను. దీన్ని అనేది అయితే తవ్వేసి పాతి పెట్టేద్దాం. ఫ్రెండ్స్, తవ్వుతున్నాను. వా చాలా డేస్ తర్వాత అనేది అయితే వీడియో పెడుతున్నాను. అనేది అయితే ఇదిగోండి మన ఫిష్. ఫస్ట్ అయితే కింద ఒక ఆకు పెడదాం. ఇదిగోండి, ఇక్కడ ఒక ఆకు పెట్టేస్తున్నాను లోపలికి. చనిపోయింది ఇది వచ్చేసి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, పైన ఇంకో ఆకు అనేది అయితే కవర్ చేసేస్తున్నాను. మనీ ప్లాంట్ ఇది వచ్చేసి అయితే. కప్పెట్టేస్తున్నాను ఇంకా. చూడండి, ఇంకా కప్పెట్టేసేసాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో తెలీదు, కనిపించకపోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, దీన్ని అనేది అయితే సమాధి చేసేసాం. అది గుర్తు కోసం అయితే ఇక్కడ ఒకటి పెడుతున్నాను. ఇదిగోండి, ఇది అనేది అయితే సమాధి అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇప్పుడు అనేది అయితే తర్వాత ప్రాసెస్ అనేది అయితే వద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఇది క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ అనేది అయితే ఇది మన ఎక్వేరియం ఐటమ్స్లో అనేది అయితే తుడిచి పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇంక ఇది అనేసి అయితే మన ఎక్వేరియం ఐటమ్స్లో అనేది అయితే వేసేస్తున్నాను. దానికి ముందు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కనిపిస్తుంది ఈ బాక్స్. ఈ బాక్స్లో మన పాతది ఉండేది, ఇప్పుడు కొత్త అనేది అయితే ఇందులో పెట్టేసి నీట్గా పాతది నార్మల్గా పెట్టేద్దాం. అండి, పాతది తీసాను. పాతది అసలు ఖరాబ్ అయిపోయింది. ఇది ఇప్పుడు తీయాలి మొత్తము.
ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్త దానికన్నా అయితే ప్యాక్ చేసేసాను. మళ్ళీ ఇది పాతది మీద చూడొచ్చు. ఇదిగోండి, ఇది కొత్తది, మళ్ళీ కవర్లు ప్యాక్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. పెట్టేస్తున్నాను ఇంకా బాక్స్లో ఫ్రెండ్స్. బాక్స్లో అనేది అయితే పెట్టేశాను. ఇంకా ఇది పాతది నార్మల్గా అనేది అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇందులో కొత్తది ఇది వచ్చేసి అయితే ఇప్పుడు దీనికి అటు ఇటు స్టిక్కరింగ్ అయితే తీసేస్తాను. మళ్ళీ మూడు బయటికి రావచ్చే ఛాన్స్ అవుతుంది. నేను స్టిక్కరింగ్ అయితే తీసేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్, దీనికి ఎందుకు అంత మనం చేసామో అర్థం కావట్లేదు నాకు. పెద్ద ఉంది కదా, పెద్ద అనేది అయితే తీసేసి మళ్ళీ డబ్బాలో ప్యాకింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, డబ్బా అలానే ఉంది. ఇంకా డబ్బాలో ప్యాకింగ్ చేసేసినాం అంటే ఒక పని అయిపోద్ది. డబ్బాలో ప్యాకింగ్ చేస్తే అయిపోద్ది కదా, అట్లా అంటున్నాను. మళ్ళీ పెద్దది కదా, ఎప్పుడన్నా ఫ్యూచర్లో పెద్ద ఎక్కువ ఏం కొన్నప్పుడు యూజ్ అవుతుంది. అందుకు అది ప్యాక్ చేసేసి అయితే చిన్నది వాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి, ఇది ఓపెన్ చేస్తాను ఒకసారి. ఇలానో అలానే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను ఇది వాడతాను ఇప్పుడు. ఓకేనా, సైడ్కి పెడతాను. ఇదైతే ఫస్ట్, ఇది సెకండ్ అనేది అయితే అందులో మళ్ళీ ప్యాకింగే. సెకండ్ ఇది ప్యాకింగ్ మళ్ళీ. ఓకేనా గైస్, ఇప్పుడు మన బీటా ఎక్కువ ఏం క్లీన్ చేయడానికి అయితే వాడేది ఏం లేదు ఐటమ్స్. ఫస్ట్ అనేది అయితే ఒక పైపు కూడా అవసరం లేదు అసలు. పైప్ సైడ్కి పెట్టిద్దాం. ఒక నెట్ అవసరం లేదు. ఒక సాల్ట్ అనేది అయితే చాలు. సాల్ట్ ఇంకా లైక్ అప్పుడప్పుడు మధ్యలో బ్రష్ ఒక్కటి చాలు మనకి. ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. బ్రష్ ఒక్కటి చాలు. ఇంకా బ్రష్ ఒక్కటే అండి, ఇంకా ఏం వద్దు. ఈ బ్రష్ తోటి క్లీన్ చేద్దాం. ఇంకా సాల్ట్, బ్రష్ అంతే చాలు. ఇప్పుడు అనేది అయితే అంతా రిమూవ్ చేయాలి. ఇప్పుడు నేను తీస్తాను. తీసి క్లీన్ చేద్దాం. మీకు క్లీన్ చేయడం అనేది అయితే చూపించకపోవచ్చు, అంటే క్లీన్ చేసేటప్పుడు ఎలానో గట్టిగా అవుతుంది. అది మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అయితే కడిగి పైన పెట్టేశాను, మీకు చూపిస్తాను. అది అక్కడ ఉంది, ఎక్కువేదం పైన పెట్టేసా. అక్కడ అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఆ పక్కన బెల్ సింబల్ని గట్టిగా కొట్టేయండి. సీ యూ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.